సార్ ఫైనల్గా ఈసారి కాపు సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా చీల్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ ప్రయోగం కానీ ఇలాంటి ప్రయోగాలని ఒక చర్చ. గతంలో చూస్తే 2019లో జగన్ వైపు సాలిడ్గా పడ్డాయి ఆ ఓట్లన్నీ. సరే 2014లో టీడీపీకి పడ్డాయి కొన్ని బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనేది ఒక చర్చ. సో ఈసారి నిజంగా కాపు సామాజిక వర్గ ఓట్లు ఎటువైపు మొగ్గే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా ఈ కూటమి వైపే ఉంటాయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అవమానించారు. పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తే కాపులను అవమానించినట్టు కాదు, ఆయన కాపుల్ని అవమానించాడు. కాపులను అవమానిస్తే దాంతోపాటు పవన్ కళ్యాణ్, ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 5% రిజర్వేషన్ తీసేయటం, ముద్రగడ పద్మనాభం గారి చేత మాకు రిజర్వేషన్ అక్కలేదండి అయ్యా అని లెటర్లు రాయించడం, ఇలాంటివన్నీ చేయించాడు ఆయన. పైగా చాలామంది పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని అవమానించడాన్ని వాళ్ళు హర్ట్ అయ్యారు. సంబంధం లేకపోవచ్చు, చిరంజీవి గారిని హర్ట్ చేస్తే కాపులు హర్ట్ అవుతారా అంటే అవుతారు. ఒకసారి మనోభావాలు ఎప్పుడు ఎలా ఎవరితో దెబ్బతింటే చెప్పలేము. అది కాకుండా అతని యారగెన్సీ, అతని దగ్గర ఉన్న కరెన్సీ, ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి గత ప్రభుత్వం మేలు అనిపించింది. టీడీపీ హయాంలో మనం ఎంత అవమానం పాలవలేదు. మన స్థానం మనకు దక్కింది, మన గౌరవం మనకు దక్కింది, మన గౌరవం మనకు దక్కింది. వీడు ఎందుకు మనల్ని ఎలా చూస్తున్నాడో అనేటువంటి అందరికీ వచ్చింది. పైగా టీడీపీ మద్దతు, కాపుల మద్దతు టీడీపీకి ఎప్పుడూ ఉందండి. కొత్తగా యాడ్ అనేది ఇదేముండదు. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల కొంత యాడ్ అవుతుంది అంతే. వీళ్ళని వ్యతిరేకించి వాళ్ళు ఎప్పటికీ కూడా వీళ్ళు బంగారు పీటికి ఇచ్చినా కానీ జగన్ వైపే ఉంటారు. ఏమైనా కానీ ఈ ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, క్యాస్ట్ ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ ఏమీ పనిచేయదండి. కులము, మతం, ప్రాంతం ఏ కార్డు పడినా పనిచేయదు. ఎందుకంటే మీరు ఈ కార్డు ఏదైనా సరే మీరు స్థిమితంగా కూర్చున్నప్పుడు చూస్తారు. ఈపి సిట్లు పోయి ఈపి మండిపోతున్నప్పుడు దాని మీద ఉప్పు కారం అంటించేసేటి స్వభావంగా పుండు చేసేసి ఇంకా ఇవన్నీ చూసి పరిస్థితుల్లో లేడు జనం. ఈయన వదిలించుకోవాలని చూస్తున్నారు. ఆ పరిస్థితుల్లో వీళ్ళ కూటమికి కనీ విని ఎరిగిన విజయం వస్తుందండి. తర్వాత ఏమవుతుందో గొడవలు, లాభాలు, ఇవన్నీ మామూలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.